అమరావతి రాజధాని కోసం ఆంధ్ర సర్కార్ అప్పులు చేస్తోందా? ఆ తర్వాత ఈ భారమంతా ఎవరిపైన పడనుంది? అప్పులు చేసి అంతటి రాజధాని నిర్మించడం వల్ల లాభం ఎవరికి? అమరావతి రూపుదిద్దుకుంటే కేవలం ఆ వర్గాల జేబులు నిండుతాయా? అసలు సీక్రెట్ ఏంటి? ఎవరి చెవిలో ఎవరు పువ్వు పెడుతున్నారు? అనే చర్చ ఏపీలో బాగా నడుస్తోంది. అసలు విషయానికొస్తే అమరావతి నగర నిర్మాణమే అజెండాగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు, హడ్కో తదితర సంస్థల నుంచి యథేచ్ఛగా అప్పులు చేస్తోంది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుంచి పెద్దగా నిధులు రాలేదు కానీ రుణాలు మాత్రం బాగా వస్తున్నాయి. లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి కూడా ఇవన్నీ రుణాలే అని ఖచ్చితంగా సెలవిచ్చారు. మరి ఈ అప్పులు తీర్చే మార్గమేంటి అనే ఆలోచన ఇప్పట్లో సర్కారుకు ఉన్నట్లు లేదు. ఎలాగైనా అమరావతి నిర్మాణం పూర్తి చేయాలన్న ఆలోచనే గాని అప్పులు, వడ్డీలు కట్టడానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తాం? అసలే లోటు బడ్జెట్లో నడుస్తున్న ఈ రాష్ట్రం ఎలా గట్టెక్కుతుందనే ఆలోచన కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం సర్కారు నడిపిస్తున్న పార్టీలన్నింటి ఏకైక లక్ష్యం కేవలం అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం మాత్రమే అనే మాట వినిపిస్తోంది. ఎలాగైనా సరే రాజధానిని రాత్రికి రాత్రి నిర్మించేస్తే ఆ తర్వాత అధికారంలోకి ఎవరొచ్చినా భూముల ధరలకు ఇబ్బంది ఉంటుందనే అభిప్రాయం పాలకుల్లో ఉందనే చర్చ సాగుతోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు టెండర్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలపై ఒక్క పైస భారం పడకుండా రాజధాని నిర్మాణం పూర్తవుతుందన్నారు. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. రాజధాని ప్రాంతంలో భూమి విలువ పెరిగిన తర్వాత దాన్ని అమ్మి అప్పు తీరుస్తామని నారాయణ సెలవిచ్చారు. అప్పు అనేది తీసుకున్న వెనువెంటనే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు రుణం అంటే తీసుకున్న నాటి నుంచే వడ్డీ పడిపోతుంది. వాళ్ళ నుంచి రుణం తీసుకున్న దేశాలకు ఈ విషయం బాగా తెలుసు. అలాంటిది రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చే అప్పులతో ప్రజలకు సంబంధం లేదని మంత్రి మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోందని పలువురు అంటున్నారు. రాజధానిలో భూములకు రేట్లు పెరిగితే అప్పు తీరుస్తామని నారాయణ అనడం వరకే బాగానే ఉంది. ఇంతకు ఆ భూముల రేట్లు పెరిగేదెప్పుడు, అప్పులు తీరేదెప్పుడు అనే ప్రశ్నలకు సమాధానం లేదు. భూములకు రేట్లు పెరిగే వరకు అప్పు, వడ్డీతో కలిపి రాష్ట్రానికి మోయలేని భారంగా మారదా అని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అసలు కేంద్రం నుంచి నిధులు రాకపోవడమేంటని అడుగుతున్నారు. విభజన బిల్లులో స్పష్టంగా కొత్త రాజధానికి సాయం ఉంటుందని పేర్కొన్నప్పుడు కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదనే ప్రశ్న తలెత్తుతుంది. ఏదేమైనా అప్పులు తెచ్చి రాజధాని పూర్తి చేస్తే చాలు, ఆ సమీపంలోని భూములకు రెక్కలొస్తాయి. వాటిని కొన్నవారికి జేబులు నిండుతాయి. ఆ తర్వాత ఈ అప్పులు, వడ్డీలు ప్రభుత్వంపై, ప్రజలపై పడితే పాలక పక్షాలకేమీ పట్టదు. వాళ్ళ అనుచరగణం భూములకు భూమ్ వస్తే చాలు అనే విమర్శలు ఆ ప్రాంతంలో వినిపిస్తున్నాయి.